ఈ కథ 1986 నుండి 1991 మధ్య జరిగిన కొరియన్ హిస్టరీలోని అత్యంత భయానకమైన సీరియల్ కిల్లింగ్ కేసుల ఆధారంగా రూపొందించబడింది. కథ మొత్తం హ్వాసియాంగ్ అనే చిన్న పట్టణంలో జరుగుతుంది. ఇక్కడ పోలీసులు ఓ క్రూరమైన హంతకుడిని పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తారు. ఇక సినిమా స్టార్ట్ చేద్దాం. అక్టోబర్ 1986 కొరియాలోని ఒక గ్రామం మధ్యాహ్నం సమయంలో పచ్చటి పొలాల మధ్యలో దొర్లే బండి బాట. వర్షం పడిన తర్వాత మట్టిలో తడి, చెత్తకుప్పలు చుట్టూ ఉన్నాయి. ఓ చిన్న పిల్లాడు పొలాల్లో తన ఆడుకుంటూ బంతిని వెతుక్కుంటూ వస్తాడు. అతను బంతిని పట్టుకోబోతున్నప్పుడు అతని చేతి కింద ఉన్న గడ్డి పొదల మధ్య శవం కనిపిస్తుంది. ఒక యువతి శవం, ఆమె చేతులు వెనుకకు కట్టబడి ఉన్నాయి. ఆమె ముఖం సగం బురదలో కలిసిపోయింది. చిన్న పిల్లాడు భయంతో అరిచేస్తాడు. పోలీసు ఆఫీసర్లు పాక్డు, మాన్ మరియు చోయాంగ్ గు అక్కడ కూర్చున్నారు. చోయాంగ్ గు ఫైల్స్లో డూడుల్స్ వేస్తున్నాడు. ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్లోకి వచ్చి, ఒక యువతి శవం పొలాల్లో ఉంది అని అరిచేస్తాడు. పాక్ తన కుర్చీలోంచి లేచి, ఎక్కడా అని అడుగుతాడు. పోలీసులు హత్యాస్థలానికి చేరుకుంటారు. అప్పటికే శవం చుట్టూ జనం చేరుతారు. పాక్ ముందుకి వచ్చి, అందరూ వెనక్కి వెళ్ళండి, ఇది పోలీసుల పని అని చెప్పి జనాన్ని తొలగిస్తాడు. అతను శవాన్ని పరిశీలిస్తాడు. ఆమె చేతులు వెనుకకు గట్టిగా కట్టబడి ఉన్నాయి. ఆమె నోటిని క్లోజ్అప్ చూస్తే ఆమెకు నడుం వరకు అండర్వేర్ మిగిలి ఉంది. ఓరేయ్, ఇది హత్య కాదు, రేప్ చేసి చంపేశారు అని చో అంటాడు. పాక్ నిశ్శబ్దంగా కళ్లతో పరిసరాలను పరిశీలిస్తున్నాడు. కాని అక్కడ ఎటువంటి స్పష్టమైన ఆధారాలు కనిపించవు. ఆ కేసును ఎంక్వైరీ చేస్తుండగా అలా చాలా రోజులు గడిచిపోతాయి. పాక్ మరియు చో గత కొన్ని రోజులుగా హత్య కేసుపై తీవ్రంగా పరిశోధిస్తున్నారు. కాని ఎటువంటి ఆధారాలు దొరకవు. రాత్రి 11:30 అవదుంది. పాక్డు, మాన్ ఒక పక్కకు వాలి తన చేయిని తలకి ఆనిస్తూ కూర్చుంటాడు. అతని ముందున్న ఫైళ్లలో మొదటి హత్యకు సంబంధించిన ఫోటోలు ఉన్నాయి. చెమర్చిన కళ్లతో వాటిని ఒక్కొక్కటిగా తిరగేస్తాడు. చోయాంగ్ గు తన చాపలంలో కూర్చొని టేబుల్ మీద నిద్రపోతూ కొట్టుకుంటూ ఉంటాడు. బయట చిరుజల్లులు పడుతున్న శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది. ఈ నిశ్శబ్దాన్ని కట్ చేస్తూ ఫోన్ గట్టిగా మోగుతుంది. పాక్ ఒక్కసారిగా లేచి ఫోన్ తీసుకుంటాడు. స్పీకర్ దగ్గరగా, పాక్డు, మాన్ మాట్లాడుతున్నాడు. చెప్పండి అని పాక్ అంటాడు. ఒక యువకుడు భయంతో మాట్లాడుతున్నాడు. ఫోన్ వాయిస్, సార్, మా ఊర్లోనూ ఓ అమ్మాయిని చంపేశారు. మా ఊరి చివర్లోని చెట్ల తోట దగ్గర శవం ఉంది. పాక్ మరియు చో ఒక్కసారిగా కళ్ళజోడించి చూస్తారు. చో వెంటనే నిద్రలేచి స్టేషన్లో నిలుచుంటాడు. మరొక హత్య అని భయంతో చో అంటాడు. పాక్ వెంటనే కుర్చీ నుండి లేచి, బయలుదేరండి అని అరుస్తాడు. పొగమంచు ఆవరించిన పొలాలు, చుట్టూ పూర్తి నిశ్శబ్దం. గాలి స్వల్పంగా ఊదుతూ చెట్ల ఆకులు తట్టిపడుతున్నాయి. అర్ధరాత్రి 12 నుండి 10 AM పోలీస్ జీపు అక్కడికి చేరుకుంటుంది. టార్చ్లైట్లు ఆన్ చేసి చీకట్లో వెలుగులు వెదజల్లుతూ పోలీసులు ముందుకు వెళ్తారు. చెట్ల మధ్య ఓ మచ్చికరంగు దుస్తులు కదులుతున్నట్టు కనిపిస్తాయి. ఒక పోలీస్ భయంతో నెమ్మదిగా వెనక్కి తగ్గుతాడు. సార్, ఇక్కడ పాక్ మరియు చో ముందుకు వెళ్లి చూసినప్పుడు వారి గుండెలు కుదిపేసే దృశ్యం కనిపిస్తుంది. ఆమె ఎర్రటి డ్రెస్లో ఉంది. చేతులు వెనుకకు కట్టబడి ఉన్నాయి. ముఖం మట్టిలో నలిగిపోయింది. మోకాళ్ల వద్ద కట్టిన దారాన్ని దగ్గరగా పరిశీలిస్తే అది చాలా గట్టిగా బిగించి ఉంది. చుట్టుపక్కల పోలీసులు నిశ్శబ్దంగా ఉన్నారు. వర్షం తడిపిన నేలపై ముద్రలు కనిపిస్తున్నాయి. చో కలవరపడుతూ, ఇది అంతకుముందు జరిగిన హత్యతో బాగా పోలి ఉంది. పాక్ మౌనంగా ఉండి టార్చ్లైట్ను నెమ్మదిగా నేలపై కదిలిస్తాడు. వేడుక ముద్రలు, వాటిని అనుసరిస్తూ కొన్ని అడుగులు ముందుకు వెళ్తాడు. మృత్యుక్షణం ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. భయంతో ఆమె చివరి ప్రయత్నంగా నేలపై రాత్రి కదిలిన చిహ్నాలు ఉన్నాయి. చో చింతిస్తూ, ఇది యాదృచ్ఛికం కాదు, ఈ హంతకుడు మళ్లీ చంపుతూనే ఉన్నాడు. హ్వాసియాంగ్ పోలీస్ స్టేషన్, తెల్లవారుజాము 4:30. పాక్ మరియు చో స్టేషన్లోకి తిరిగి వస్తారు. అప్పటికే అక్కడ సెవ్ TEEYOON కొత్తగా వచ్చిన డిటెక్టివ్ కూర్చొని ఫైల్ చదువుతున్నాడు. సెవ్ వారిని గమనించి నిలబడి, ఇంకో హత్య జరిగిందని వినిపించింది. పాక్ తన చెంప నిమురుకుంటూ, అవును, ఒకే విధంగా, అదే శైలి, ఇవి యాదృచ్ఛిక హత్యలు కావు, సీరియల్ కిల్లర్ పని అని అంగీకరిస్తున్నారా అని సెవ్ అంటాడు. పాక్ నిశ్శబ్దంగా సెవ్ వైపు చూస్తాడు. పాక్ కాస్త సందేహంగా, ఇప్పటివరకు కొరియాలో అసలు సీరియల్ కిల్లింగ్ కేసులే లేవు. కాని ఇది ఒక వ్యక్తే చేస్తుండాలి. సెవ్ గట్టిగా, మనం వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. సెవ్ ఒక కొత్త ఆధారాన్ని చూపిస్తూ, ఈ హత్యలన్నీ ఒక విషయాన్ని సూచిస్తున్నాయి, హంతకుడు వర్షం పడే రాత్రుల్లోనే చంపుతున్నాడు. చో నీరసంగా, వర్షం? అవును, ఈ 2 హత్యలు వర్షం పడే రాత్రే జరిగాయి. సెవ్ ఫైల్ను తిరగేస్తూ, ఇంకో విషయానికి, హత్య జరిగిన రోజు రేడియోలో ఒక ప్రత్యేకమైన పాట ప్రసారం అవుతోంది. పాక్ అయోమయంలో, ఏ పాట? సెవ్ టేప్ రికార్డర్లో ప్లే చేస్తూ ఒక పాట వినిపిస్తాడు. పాట స్పీకర్లో వినిపించడంతో అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఉంటారు. పాక్ తన చెంప నిమురుకుంటూ, ఇప్పుడు ఇది గంభీరమైన కేసు. చో భయంగా, అంటే తర్వాత వర్షం పడిన రోజు మళ్లీ హత్య జరగబోతుందా? సెవ్ సీరియస్గా చూస్తూ, ఒక వారం రోజుల్లో మళ్లీ వర్షం పడబోతుంది.
పాక్ తన సిగరెట్ వెలిగిస్తూ దానికంటే ముందే వాడిని పట్టుకోవాలి. పోలీసులు అనేక మంది అనుమానితులను విచారిస్తారు. కానీ సరైన ఆధారాలు దొరకవు. ఒక్కొక్కరిని గట్టిగా ప్రశ్నించినా ఎవ్వరూ నిజాన్ని ఒప్పుకోవడం లేదు. కొన్ని గంటల తరువాత ఒక అనుమానితుడు బయటపడతాడు, బాక్ గ్వాంగ్ హో. ఆయన గతం చూసిన పోలీసులు షాక్లో పడతారు. గ్వాంగ్ హో మానసికంగా నిలకడలేని వ్యక్తి. గతంలోనూ అతను అనేకసార్లు విచారణకు గురయ్యాడు. పాక్ అతన్ని కఠినంగా ప్రశ్నించడం ప్రారంభిస్తాడు. కన్నుల్లో కోపం, మాటల్లో క్రూరత కనిపిస్తూ అతని మీద ఒత్తిడి పెంచుతాడు. నువ్వే చేశావు కదా, ఒప్పుకో అంటూ గట్టిగా కేకేస్తాడు. గ్వాంగ్ హో మౌనంగా చూస్తుంటాడు. అతని ముఖంలో భయం, లేక అంతకన్నా ఏదైనా పెద్ద రహస్యమా? ఇంతలో సియో ముందుకు వచ్చి అడ్డుకుంటాడు. ఇలా చేయడం సరైంది కాదు, మనం ఆధారాలతో నడవాలి అంటూ తట్టిపారేస్తాడు. కాని గ్వాంగ్ హో ఏమీ ఒప్పుకోడు. కళ్లలో విచిత్రమైన చూపుతో పోలీసులను గమనిస్తూనే ఉంటాడు. అయితే అనుకోని విధంగా ఇంకో హత్య జరుగుతుంది. పోలీసులకు పెద్ద షాక్. వాళ్లంతా గ్వాంగ్ హో మీదే ఫోకస్ పెట్టారు. కానీ కొత్త హత్య అతను హత్యల వెనుకలేదని సూచిస్తుందా, లేదా ఇది మరో మోసమా? పాక్, సియో ఒకరి వైపు ఒకరు చూసుకుంటారు. ఈ హత్యతో మొత్తం కేసు మరో మలుపు తిరిగిపోయింది. రాత్రి నిండా కేసుపై పనిచేసిన సియో తన స్టడీ ద్వారా ఓ ఆసక్తికరమైన క్లూ కనుగొంటాడు. పరీక్షలు, రిపోర్టులు, హత్యాస్థలంలోని ఆధారాలు అన్నింటినీ జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటాడు. అక్కడే ఒక చిన్న విషయానికి అతని దృష్టిలో పడుతుంది. ప్రతి హత్య జరిగిన రోజు రేడియోలో ఒక ప్రత్యేకమైన పాట ప్రసారం అవుతోంది. ఒకే పాట, ప్రతి హత్యకు ముందు. సియో వెంటనే తన నోట్బుక్ తీసుకుని ఆ పాట ప్లే అయిన రోజులను క్రోనలాజికల్ ఆర్డర్లో రాయడం ప్రారంభిస్తాడు. ఒక ప్యాటర్న్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇది యాదృచ్ఛికం కాదు, హత్యలన్నీ ముందుగా ప్లాన్ చేసినవే. సియో వెంటనే పాక్ను కలిసి విషయానికి చెబుతాడు. ఈ పాటకు, హత్యలకు సంబంధం ఉంది. హత్యకు ముందు ఈ పాట ఎక్కడో ప్లే అవుతోంది. కిల్లర్ దీని ద్వారా సంకేతం ఇస్తున్నాడు. పాక్, సియో చెప్పిన విషయాన్ని మొదట నమ్మడు. ఒక పాట మీద ఆధారపడి కేసును సాల్వ్ చేస్తావా? ఇది సినిమాల్లో చూసే థియరీ అని వ్యంగ్యంగా నవ్వుతాడు. కానీ సియో పట్టువదలడు. ఇది యాదృచ్ఛికం కాదు, మరోసారి ఈ పాట ప్లే అయితే ఇంకో హత్య జరుగుతుందని నాకు నమ్మకం. పాక్ ఇంకాస్త ఆలోచిస్తాడు. కన్ఫర్మ్ చేసేందుకు ఆ పాటను రేడియో స్టేషన్ రికార్డుల్లో వెతుకుతారు. చాలా తక్కువ స్టేషన్లలో మాత్రమే ప్లే అయింది. సియో వెంటనే పోలీసులకు ఆ పాట ప్లే అయ్యే ప్రాంతాలను ట్రాక్ చేయమని చెబుతాడు. ఆ పాట ప్లే అయ్యే ప్రాంతాల్లోని పిల్లలను వెంటనే ఖాళీ చేయించాలి. మనం మర్డరర్ను ఆపగలం. కానీ పోలీసులు చిన్న పొరపాటు చేస్తారు. అధికారులు సరిగ్గా లొకేషన్ ట్రాక్ చేయలేకపోతారు. తప్పు లొకేషన్ను అనుమానించి అసలైన హత్యాస్థలం గురించి అప్రమత్తం కాలేరు. ఆ సమయంలోనే ఇంకో యువతి చంపబడుతుంది. సియో భయంతో బయటికి పరుగెత్తి వెళ్తాడు. కేసు ముందుకు వెళ్లినా మరో అమాయకురాలు హత్యకు గురైంది. ఈ పొరపాటు పోలీసులను కిల్లర్ ముందు చాలా వెనుకబడేలా చేసింది. సియోకి తెలియకుండానే కిల్లర్ ఒక మెసేజ్ వదిలిపెట్టాడు, మీరు చాలా ఆలస్యం చేశారు. పోలీసుల అన్స్టాపబుల్ వేట చివరకు ఒక వ్యక్తి వద్ద ఆగుతుంది, పార్క్ హ్యూన్ గ్యూ. అతనిని అరెస్ట్ చేసినప్పటికీ అతని ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది. అతను కోపంగా కూడా ఉండడు, భయపడకుండా చాలా ప్రశాంతంగా కనిపిస్తాడు. వెంటనే పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచారణ ప్రారంభిస్తారు. పాక్ గట్టిగా ప్రశ్నిస్తాడు, ఈ హత్యల వెనుక నువ్వే ఉన్నావని మాకు ఖచ్చితంగా తెలుసు. హ్యూన్ గ్యూ మాత్రం ప్రశాంతంగా నవ్వి, నాకు దీని గురించి ఏమీ తెలియదు అని సమాధానం ఇస్తాడు. సియో అతని ముఖాన్ని గమనిస్తాడు. చేతులు కొరుక్కుంటూ, అతని కళ్లల్లో ఏ చిన్న భయం లేకుండా కాంపోజ్డ్గా ఉన్నాడు. ఇంత శాంతంగా ఎలా ఉన్నావు అని సియో అడుగుతాడు. అతను సమాధానం ఇవ్వడు, బదులుగా తన కుర్చీలో కొంచెం వెనక్కి ఒంగి కూర్చుంటాడు. పోలీసులు మరో కీలక అడుగు వేస్తారు. హ్యూన్ గ్యూ డిఎన్ఏ నమూనాలు సేకరించి హత్యాస్థలాల్లో దొరికిన డిఎన్ఏతో పోల్చమని ల్యాబ్కు పంపిస్తారు. ఈ లోపున ఇంటర్వ్యూ రూంలో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంటుంది. సియో, పాక్, ఇతర పోలీసులు అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తారు. కొన్ని గంటల తర్వాత ఫలితం వస్తుంది. ల్యాబ్ టెక్నీషియన్ గదిలోకి నడుచుకుంటూ వచ్చి రిపోర్ట్ చేతిలో ఇచ్చాడు. పాక్ తడబడే చేతులతో రిపోర్ట్ ఓపెన్ చేసి చూశాడు. ఒకే ఒక్క లైన్ అతని కళ్లలో నాటుకుంటుంది, డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు అని. గదిలోని ఉత్కంఠ ఒక్కసారిగా ఊహించని నిరాశగా మారుతుంది. సియో ఒక్క క్షణం నమ్మలేకపోతాడు. అసలు ఎలా? అన్ని ఆధారాలు అతన్ని చూపిస్తున్నాయి, కాని అతని డిఎన్ఏ మ్యాచ్ కాలేదు. పాక్ స్ట్రెస్తో తన చేతిని బలంగా పిడికిలి చేసుకున్నాడు. ఇంకా ఎంతకాలం ఈ కేసును సాల్వ్ చేయలేకపోతాం? సియో తలదించుకుని కూర్చుంటాడు. అతని మనసులో ఒక్కటే ప్రశ్న, అసలైన కిల్లర్ ఇంకా బయటే ఉన్నాడా? తర్వాత సీన్లో 2003 సంవత్సరం చూపిస్తారు, అంటే చాలా సంవత్సరాలు గడిచిపోయాయి అని మనకు అర్థం అవుతుంది. పాయింట్. పాకిప్పుడు ఒక సాధారణ జీవితం గడుపుతున్నాడు. కేసులు, దర్యాప్తులు దూరమైపోయాయి, కానీ ఒక ప్రశ్న మాత్రం ఇంకా అతన్ని వెంటాడుతూనే ఉంది, అసలు మర్డరర్ ఎవరు? అయినా పాక్ తన గతాన్ని మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నాడు. అతను ఇప్పుడు ఓ సాధారణ వ్యక్తిగా మారిపోయాడు. అయితే ఆ రోజు అనుకోకుండా అతని అడుగులు మళ్లీ అదే హత్య జరిగిన ప్రదేశానికి దారితీస్తాయి. ఒకప్పుడు రక్తంతో తడిసిన నేల ఇప్పుడు ఓ మూసిన గదిలా కనిపిస్తుంది. అక్కడ ఒక చిన్నారి ఆడుకుంటూ కనిపిస్తుంది.
పాక్ అక్కడికి నడుచుకుంటూ వస్తున్నాడు. వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. చిన్నారి ఒక్కసారిగా పాక్ను గమనించి అతని వైపు చూస్తుంది. చిన్నారి, ఇక్కడ ఏమి జరిగింది, అంకుల్? అని అడుగుతుంది. పాక్ చిన్నగా ఓ నిట్టూర్పు విడిచి చిన్నారిని చూసి మాట్లాడతాడు. తన గొంతులో నిస్పృహ, బాధ స్పష్టంగా కనిపిస్తుంది. పాక్, ఇక్కడ ఒక హంతకుడు హత్య చేశాడు, కాని అతనెవరో ఇప్పటికీ తెలీదు. చిన్నారి ఒక్క క్షణం ఆలోచించి ఒక షాకింగ్ విషయానికి చెబుతుంది. చిన్నారి, ఓ వ్యక్తి ఇటీవల ఇక్కడ వచ్చి ఇదే ప్రశ్న అడిగాడు. పాక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అతని శరీరంలో ఒక వణుకు పుడుతుంది. గాలిలోని నిశ్శబ్దం భయంకరంగా మారిపోతుంది. పాక్ మనసులో ఒకే ఒక్క ప్రశ్న, హంతకుడు ఇంకా బ్రతికే ఉన్నాడా? అతను గట్టిగా చిన్నారిని చూస్తాడు. పాక్, ఆ వ్యక్తి ఎలా కనిపించాడు? చిన్నారి తన గుళ్లను నొక్కుతూ ఆలోచిస్తుంది. చిన్నారి, అతను చాలా సీరియస్గా ఉన్నాడు. మీరు చెప్పినట్లే కళ్లల్లో ఏదో విచిత్రమైనది కనిపించింది. పాక్ ఒక్క క్షణం గుండె ఆగినట్లు ఫీలవుతాడు. ఈ కేసు ముగిసిందనుకున్నాడు, కాని అది ఇంకా పూర్తవలేదు. పాక్ అలా నిలబడిపోయి, భయంతో, అనేక ప్రశ్నలతో ఆలోచించసాగాడు. పాక్ కళ్లల్లో అసంఖ్యాక ప్రశ్నలు, అతని భయాన్ని, అసహనాన్ని చూపిస్తూ. 2019లో అసలైన హంతకుడు పట్టుబడ్డాడు. అతను లీ చున్ జే అనే వ్యక్తి. అతను 14 హత్యలు, 30 పైగా లైంగిక దాడులు చేసినట్టు అంగీకరించాడు. ఈ రియల్ స్టోరీ మూవీగా తీశారు. అమెజాన్ ప్రైమ్లో ఉంది, చూడండి. ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి మరెన్నో సినిమాలు మీకోసం తెస్తాను.